నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి అన్నదాత. హెయిర్ లాస్ అనేటువంటి సమస్య ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో ఒక ఏజ్ గ్రూప్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి సమస్యగా ఉంది ఈ రోజుల్లో. అయితే ఇది టెంపరీగా ఉండొచ్చు, లేదా పర్మనెంట్గా కూడా అయి ఉండొచ్చు. అయితే ప్రపంచం మొత్తం మీద కూడా ఒకసారి స్టడీ చేసినట్లయితే 80% ఆఫ్ మెన్, అదేవిధంగా విమెన్లో నియర్లీ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారంటే అది అసలు ఎంత సీరియస్ కండిషనో అర్థమవుతుంది. సో కొన్ని సందర్భాల్లో నాకు మాత్రమే హెయిర్ లాస్ అవుతుంది, నేను ఎందుకు హెయిర్ లాస్కి ఇంత గురవుతున్నాను ఆలోచన చేసినట్లయితే ఇది కేవలం మీకు మాత్రం వచ్చిన సమస్య కాదు, ఇది ప్రపంచం మొత్తం మీద 80% అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత హ్యూజ్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ హెయిర్ లాస్ అని. హెయిర్ లాస్ అవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఎందుకు హెయిర్ అనేది లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్ పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది కనుక మనము ఒకసారి స్టడీ చేసినా లేదా అర్థం చేసుకున్నా కూడా మనం రైట్ సొల్యూషన్ తీసుకొని ఈ హెయిర్ ఫాల్ని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటిది, అందరు చెప్పేటువంటి ఒక కండిషన్ ఏంటంటే జెనెటిక్స్ అని. అంటే వంశపారపర్యంగా మా ఫ్యామిలీలో అందరికీ, మా తాతగారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, నాకు కూడా వచ్చిందండి, ఇది కామన్గా మా ఫ్యామిలీలో ఉంటుందండి, ఇలాంటి దాన్ని కూడా ఆపచ్చా అనదు. దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, కాకపోతే దాని విషయం మరి తర్వాత మాట్లాడుకుందాం. అసలు దీన్ని ఏమంటారు అంటే ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటారు. అంటే ఇది మగవాళ్ళలో సహజంగా టెంపుల్స్ అంటే ఇక్కడ తయారయ్యి స్టార్ట్ అయ్యి తర్వాత హెడ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా మనము మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని పిలుస్తాం. అంతేకాకుండా ఇంకొక కారణం ఏంటంటే హార్మోనల్ చేంజెస్. సహజంగా ఆడవాళ్ళలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానివ్వండి, మెనోపాజ్ కండిషన్లో వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సందర్భాలలో వాళ్ళకి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మెన్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా వాళ్ళు కూడా హెయిర్ లాస్కి గురయ్యేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది స్ట్రెస్ ఫ్యాక్టర్స్. అదేవిధంగా ఇల్నెస్ కానివ్వండి, అంటే క్రానిక్ మెడికల్ కండిషన్స్ కానివ్వండి, ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా జుట్టు రాలిపోవటం అనేది ఒక ప్రధాన కారణం కింద చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేదా న్యూట్రిషనల్ ఇన్సఫిషియన్సీస్ అని చెప్తారు. ఎందుకంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటిది, న్యూట్రియంట్ రిచ్ ఉన్నటువంటి ఆహారం కనుక తీసుకున్నట్లయితే మనం హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంది. దాంట్లో జుట్టు కూడా, ఆరోగ్యకరమైన జుట్టు కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి హెల్తీ డైట్ అనేది ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ మనం తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా లోపం ఉండటం, లేదంటే ఐరన్, జింక్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా బయోటిన్, ఫోలేట్, నయాసిన్, రైబోఫ్లోవిన్ అండ్ వైటమిన్ డి ఇట్లాంటివన్నీ కూడా ఉండటం లోపం కారణంగా హెయిర్ లాస్ అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అయితే ఈ వీడియోలో మీకు ప్రత్యేకంగా అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా జుట్టు రాలిపోయేదానికి అవకాశం ఉందనే విషయాలు దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలా రకాలైనటువంటి స్టడీస్, అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్లో ముఖ్యంగా 2016 నుంచి రీసెంట్ పాస్ట్ అంటే 2021 వరకు జరిగినటువంటి అనేక రీసెర్చ్లు కానివ్వండి, ఆ రీసెర్చ్ల మీద జరిగినటువంటి ఆర్టికల్స్లో రివ్యూస్ కానివ్వండి, వీటిలన్నిటిలో కూడా చెప్తుంది ఏంటంటే వైటమిన్ డి అనేది కనుక డెఫిషియన్సీ ఉన్నట్లయితే తప్పకుండా హెయిర్ లాస్ అనేది జరిగేదానికి అవకాశం ఉందని. ఈ స్టడీస్ అన్నీ కూడా నొక్కి ఒక్క నుంచి చెప్పేది ఒకటి, ఈ వైటమిన్ డి తక్కువగా ఉన్నట్లయితే ఇన్వర్స్లీ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, అంటే టీలోజన్ ఎఫ్లూయియం అని, ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అని, ఎలోపేషియా ఏరేటా అని, ఇట్లా ఏ పేర్లు పెట్టుకున్నా కూడా హెయిర్ లాస్ అనేది డెఫినెట్గా జరిగేదానికి అవకాశం ఉంది అని. దాంతోపాటుగా ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ కనుక ఉన్నట్లయితే దాంతో అసోసియేటెడ్గా ఉండేటువంటి స్కారింగ్ ఎలోపేషియా అంటే పర్మనెంట్గా ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్, రూట్ ఫాలికల్స్ అంటాం కదా, హెయిర్ రూట్ ఫాలికల్స్ అని, వాటిని డ్యామేజ్ చేసి శాశ్వతంగా స్కార్ టిష్యూ డెవలప్ చేయటం వల్ల శాశ్వతంగా హెయిర్ లాస్ లేదా బట్టతల వచ్చేదానికి అవకాశం ఉంది అని. అందుకనే వైటమిన్ డి అండ్ హెయిర్ లాస్ అనేవి
చాలా దగ్గర అనుసంధానం, అంటే రెండు కూడా ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో హెయిర్ లాస్ లేదా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే కేవలం ఎక్స్టర్నల్గా ఆయిల్స్ అప్లై చేయడం కానీ, హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం, కొన్ని రకాలైనటువంటి హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, లేదా ఇంటర్నల్గా కూడా కొన్ని మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్లో బయోటిన్ కానివ్వండి, హెయిర్కి అవసరమైనటువంటి కాల్షియం కానివ్వండి, ఇట్లాంటివన్నీ తీసుకోవడంతో పాటుగా వైటమిన్ డి అనేది మీ రక్తంలో సమృద్ధిగా ఉందా లేదా అని కూడా పరీక్ష చేసుకోవాలని, నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైనా ఎవరికైనా సరే ఎక్కువ మోతాదులో కంటిన్యూస్గా 2-3 నెలల పాటు హెయిర్ లాస్ అనేది జరుగుతూనే ఉంది, అది ఎన్ని కేర్ తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తగ్గని పక్షాన డెఫినెట్గా ఒకసారి మీ రక్త పరీక్ష చేయించుకొని అది వైటమిన్ డి అనేది తక్కువ ఉన్నట్లయితే అది సమృద్ధిగా తీసుకునే దానికి అనేక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం రోజువారీ తీసుకునేటువంటి ఆహారం ద్వారా కూడా మనం వైటమిన్ డిని మనం పొందేదానికి అవకాశం ఉంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడం కోసము వైటమిన్ డి అనేది బ్లడ్లో లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదో కూడా చెక్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.